హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్బీ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దాని డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే మనకు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా నాన్ టెక్నికల్ కేటగిరీకి సంబంధించింది. డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 20కి అయితే రిలీజ్ చేశారు ఇది. ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకు 21 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. 21 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 21 నుంచి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 20 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అదైతే చూసుకోండి. అలాగే ఫీ పేమెంట్కి వచ్చేసి లాస్ట్ డేటు అక్టోబర్ 21 నుంచి 22 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి మాడిఫికేషన్ విండో, ఒకవేళ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ కనుక జరిగితే ఆ మిస్టేక్స్ సరిదిద్దుకోవడానికి మీకు అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు అయితే నవంబర్ 1 వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. ఇది రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 4 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఒకటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇంకొకటి ట్రైన్స్ క్లర్క్, ఇంకొకటి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. 4 రకాల జాబ్లు అయితే మనకు రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్. ఫస్ట్ వన్ కమర్షియల్ కమ్ టికెట్ వచ్చేసి శాలరీ వచ్చేసి 21,700 అయితే ఉంది. మీకు దీనికి సంబంధించిన శాలరీ స్ట్రక్చర్ అయితే 21,700 ఉంది. దీనికి సంబంధించి ఏజ్ అయితే 18 to 30, 18 to 33 అయితే ఉంది. 2022 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 19,900 అయితే శాలరీ ఉంది. దీనికి సేమ్ 18 to 33 అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. 361 వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా. అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 19,900 శాలరీ అయితే ఉంది. ఇది కూడా 990 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ట్రైన్స్ క్లర్క్ ఇవి వచ్చేసి శాలరీ వచ్చేసి 19,990. ఇవి వచ్చేసి 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకు 3,445 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మంచి జాబ్ నోటిఫికేషన్ ఇదైతే. అస్సలు మిస్ చేసుకోకండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోవాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం మనం. జాబ్కి సంబంధించిన కాల్ లెటర్స్ అయితే ఎలా ఉంటాయంటే, క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు డౌన్లోడ్ ద సిటీ అండ్ డేట్స్ ఇంటిమేషన్. మీరైతే కాల్ లెటర్స్ అంటే మీకు అడ్మిట్ కార్డు కానీ హాల్ టికెట్ కానీ ఏంటి ఎలా వస్తుందంటే మీకు వెబ్సైట్లోనే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికైతే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంది. అదైతే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకొని రాయాలి. ఇక్కడ వేకెన్సీస్ అయితే ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్. దీనికి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది మీకు. అంటే మీకు చూపు సరిగ్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. అలాగే చూసి సరిగ్గా చదవగలుగుతారా లేదా, విజన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే చెక్ చేస్తున్నారు. సన్ గ్లాసెస్ ఏమైనా లెన్స్ గ్లాసెస్ ఏమైనా వాడుతున్నారా లేదా, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తారు మీకు ఇదైతే. ఫిజికల్లీ ఫిట్ కూడా ఉండాలి, అదైతే చెక్ చేసుకోండి. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలి, లేదంటే నేపాల్ అయినా అయి ఉండాలి, లేదంటే భూటాన్ లేదంటే టిబెటన్ అయితే అయి ఉండాలి. ఇదైతే చెక్ చేసుకోండి ఒకసారి. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 to 33 ఇయర్స్ అయితే ఉంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే 18 to 33 ఇయర్స్ అయితే ఉంది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్కి. అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంది ఇక్కడ. ఇంకా
ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఉంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 ఇయర్స్ ఉంది, అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకైతే 6 ఇయర్స్ ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 8 ఇయర్స్ ఉంది. సో పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఉంది, అలాగే 13 ఇయర్స్ ఉంది, అలాగే 15 ఇయర్స్ ఉంది. సో ఇదైతే చూసుకోండి మీరు ఏజ్ రిలాక్సేషన్ అయితే. సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ మీకు 500 రూపీస్ అయితే ఉంది ఎగ్జామినేషన్ ఫీ, అలాగే 250 రూపీస్ అయితే ఉంది. 500 రూపీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే ఉంటుంది. ఐ మీన్ 250 రూపీస్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి పీడబ్ల్యూడీ వాళ్ళకి, ఫీమేల్ వాళ్ళకి, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి వీళ్ళందరికీ 250 రూపీస్, మిగతా వాళ్ళందరికీ 500 రూపీస్ అయితే ఉంది. సో వీటిలో మళ్ళీ మీకు 500 రూపీస్లో 400 రూపీస్ అయితే రిటర్న్ చేస్తారు మీకు మీ బ్యాంక్ అకౌంట్కి. ఈ 250 రూపీస్లో కూడా 250 200 కానీ బ్యాక్ చేస్తారు, ఎందుకంటే మీకు మళ్ళీ పే బ్యాక్ అనేది ఉంటుంది మీ ఎగ్జామ్ ఫీజు. అది కూడా మీరు ఫస్ట్ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్కి మీరు సిబిటి ఎగ్జామ్ రాస్తేనే మీ మీ పేమెంట్ అనేది మీకు పే బ్యాక్ చేస్తారు. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాయకపోతే మాత్రం మీకు అనేది పేమెంట్ అనేది ఫీ పేమెంట్ అనేది బ్యాక్ అయితే చెయ్యరు. సో అదైతే గుర్తుంచుకోండి. సో క్లోజింగ్ టైం డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి 22/10 అంటే అక్టోబర్ 22 వరకు లాస్ట్ అయితే ఉంది. సో అదైతే చెక్ చేసుకోండి. అంతలోపే వెంటనే మీరు అయితే అప్లై చేసుకోండి. సెప్టెంబర్ నెల లోపలనే అప్లై చేసుకోండి, టెన్షన్ ఉండదు మీకైతే. సో ఇంకా ఈ జాబ్ అయితే మంచి జాబ్, ఇది అసలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అసలు రైల్వేలో జాబ్స్ అంటే చాలా కంఫర్టబుల్గా, చాలా లగ్జరీగా ఉంటాయి, మంచి ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా బాగుంటుంది జాబ్స్ ఇవైతే. సో ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్తే ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో చాలా వరకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇచ్చాడు ఇక్కడ, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని. సో ఫస్ట్ స్టేజ్ 1లో వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంది, సిబిటి ఎగ్జామ్ అయితే ఉంది. సో దానికి సంబంధించి ఎగ్జామ్ డ్యూరేషన్ ఇన్ మినిట్స్ 90 మినిట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దాంట్లో జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్. సో టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 క్వశ్చన్స్కి మీకు 90 మినిట్స్ అయితే ఉంటుంది. సో అదైతే చూసుకోండి. అలాగే మీకు 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో అదైతే చూసుకొని సరిగ్గా రాయండి ఎగ్జామ్. అలాగే దానికి సంబంధించిన టాపిక్స్ ఏముంటాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి అయితే మీరు అదైతే క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సిబిటి ఎగ్జామ్, సెకండ్ స్టేజ్ కూడా సిబిటి ఎగ్జామే ఉంది మీకు. సో 2 టైమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ప్రిలిమ్స్ లాగా 2 ఎగ్జామ్స్ అయితే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీకు టైం లిమిట్ వచ్చేసి 90 మినిట్స్ అయితే పెట్టాడు, సేమ్ 90 మినిట్స్. కాకపోతే క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ పెంచారు మీకు. జనరల్ అవేర్ నుంచి 50 క్వశ్చన్స్ వచ్చాయి, మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35. సో టోటల్ ఓవరాల్గా 120 క్వశ్చన్స్కి 90 మినిట్స్ అయితే ఉంది. సో ఇదైతే చెక్ చేసుకోండి. 120 క్వశ్చన్స్కి 90 మినిట్స్ అయితే ఉంది. సో దీనికి కూడా దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ 1/3. సో ఇక్కడ కూడా 1/3 మార్కింగ్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో అదైతే చెక్ చేసుకోండి. సో సేమ్ క్వశ్చన్స్ అయితే, సేమ్ టాపిక్స్ అయితే సేమ్ ఉంటాయి, అదైతే చూసుకోండి. తర్వాత మీకు ఏంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత 2 ఎగ్జామ్స్ అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఏంటంటే కమర్షియల్ కమ్ టికెట్ అండ్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్. సో వీటికి వచ్చేసి మీకైతే 2 అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికైతే మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. సో టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది చూస్తారు, మీ టైపింగ్ స్పీడ్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు ఆ 2 పోస్టులకు. మిగతా 2 పోస్టులకు అయితే ఏం చెక్ చేయరు. సో తర్వాత నార్మలైజేషన్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. దాని తర్వాత మీకు మెడికల్ టెస్ట్ కూడా చెక్ చేస్తారు. సో హౌ టు అప్లై అని ఇచ్చాడు, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో స్కానర్డ్ డాక్యుమెంట్స్ ఇన్ జేపీఈజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాలి.
క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ అయితే జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. అది వచ్చేసి 30 KB టు 70 KB అయితే ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు 30 KB నుంచి 70 KB. అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్ వచ్చేసి ఇదైతే ఫోటోగ్రాఫ్ అయితే 30 KB నుంచి 70 KB ఉండాలి జేపీఈజీ. అలాగే సిగ్నేచర్ కూడా జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి 30 KB టు 70 KB సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. SC/ST సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అవి మాత్రం PDF ఫార్మాట్లో ఉండాలి. అది కూడా 500 KB లోపల ఉండాలి. అలాగే స్క్రైబ్ ఫోటో కూడా జేపీఈజీ ఫార్మాట్లో 30 KB టు 70 KB లోపల ఉండాలి. ఇవన్నీ చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ అయితే అన్నీ మనం కవర్ చేసినట్టే ఉన్నాము. సో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అవి కూడా ఇంతకుముందే చూసాము. సో ఇక్కడ సైజెస్ కూడా ఇచ్చాడు. ఇట్ షుడ్ బి 35 mm ఇంటూ 45 mm 320 ఇంటూ 240 ఇలా అయితే ఇచ్చాడు. సో ఈ సైజులో మీరైతే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అది కూడా 30 to 70 KB మధ్యలో ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రం లేటెస్ట్గా ఇప్పుడు రీసెంట్గా దిగిన ఫోటో అయితేనే పెట్టండి మీరు. ఎందుకంటే లేదంటే తర్వాత మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రీసెంట్గా ఫోటో దిగండి. ఫోటో దిగి ఆ ఫోటోని అప్లోడ్ చేయండి. సో మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అయితే చెప్పాము కదా, అది తర్వాత డేట్ ఇస్తారు. ఆ డేట్లో మీరు మళ్ళీ మోడిఫై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినట్టున్నాం మనము. సో మంచి ఆపర్చునిటీ. సో రైల్వేలో అస్సలు మిస్ చేసుకోకండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వర్తనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని లైక్ చేసి వాళ్ళకి ఈ వీడియోని పంపించండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ సెండ్ చేయండి. సో ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.